సార్ ఈ మధ్యలోనే ప్రొవిషనరీ పీరియడ్ అయిపోయింది. ఒక పెద్ద స్కోడా కారు కొనుక్కొని వచ్చాడు ఆయన. ఆ కారు విలువనే 16 లక్షలు ఉంటుంది. వాళ్ళ ఇంటికి వచ్చాడు, వాళ్ళ ఇల్లు చూపించాడు. అక్కడ నాకు ఓ 20 తాటికమ్మలు ఉంటాయి, సగం గోడలు కూలిపోయినాయి. ఓ 5 ఏళ్ల క్రితము ఆ ఊర్లోనే వాళ్ళ నాయన బర్ర కాసేటోడు, వాళ్ళ అమ్మ కూలిపోయేది. ఆ ఉన్న 2 ఎకరాల భూమి పెట్టుకుని పనిచేసేవాడు. ఆ అమ్మ నాయన ఇద్దరు కలిసి హైదరాబాద్ తీసుకొని పోయాడు. నువ్వు వ్యవసాయం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు మట్టిలో ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ఎండకెండి వాడక తడవాల్సిన అవసరం లేదు, ఇంకా నువ్వు చెమట తీయాల్సిన అవసరం లేదు, నాతో పాటు నావల్గా ఏసీ రూమ్ లో కూర్చుంటూ పా అని చెప్పేసి తీసుకుని వెళ్ళారు. ఇక్కడున్న తల్లిదండ్రులారా మీ అందరూ నేను ప్రార్థిస్తున్నాను, తరతరాల నుంచి తాత ముత్తాతల నుంచి అనుభవించినటువంటి శోకం, పేదరికం, శాపం మన తలరాత మారాలంటే ఈ పిల్లల రాత మారాల. ఈ పిల్లలు రాసినటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలు మీ పేదరికానికి ఒక ఆయుధంగా పనికి రావాలా. ఒక్క 10 ఏళ్ళు చదివించండి ఈ పిల్లల్ని, వీళ్ళు పంతులు అవుతారు, వీళ్ళు డాక్టర్లు అవుతారు, ఇక్కడ కూర్చున్నటువంటి ఎండిఓ గారు అవుతారు, ఇక్కడ కూర్చున్నటువంటి ఎంఈఓ గారు అవుతారు. కర్మగాలు ఏంటంటే సర్కారు బడి అంటే శాతగాని బడి, చదువురాని బడి, సప్పిడి బడి, ఈ పనికి మాలిన మాటలు అందరూ కూడా బయట మాట్లాడుతున్నారు. నేను కొన్ని వందల పాఠశాలలు తిరిగి చూశాను, ప్రపంచవ్యాప్తంగా నాకు సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళందరితో మాట్లాడాను.